హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, ప్రజాశక్తి ఈ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలో రివ్యూ అయితే ఒకసారి చూద్దాం. ఏ పత్రికలో ఏ వార్తను హైలైట్ చేశారు, వాటి వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటి అనే విషయాలను అయితే మనం ఇప్పుడు చర్చిద్దాం. ముందుగా ఈనాడులో రైతులను దెబ్బతీసిన మోందా, పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, వేల ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు. కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, అక్కడక్కడ కరకట్లకు కూడా గండ్లు, నీట మునిగిన పలు గ్రామాలు, భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులు. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనే సమయంలో దూసుకొచ్చిన మోందా తుఫాను రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. తీవ్ర తుఫానును మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తింది, పైరును నేలకూల్చింది. ప్రధానంగా కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల పరిధిలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కోతకు వచ్చిన వరితో పాటు పొట్టగింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేలకొరిగింది. పత్తి, మొక్కజొన్న, మినుమ, పెసర, మిరప, పసుపు పాటు కూరగాయల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల నదులు కరకట్టలకు గండ్లు పడి సమీప గ్రామాల్లోకి భారీ వరద నీరు చేరింది. ఇది మన మోందా తుఫాన్ ఎఫెక్ట్తో రైతులు పోయినటువంటి నష్టం అన్నమాట. అయితే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ప్రాణ నష్టం ఆస్తి నష్టం బాగా తగ్గించాం, 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం, అది అక్కడికి వచ్చింది. రాజధానిలోనే ఉండి పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించాం, కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం. ఇది టెక్నాలజీ అట. ముఖ్యమంత్రి గారు చెప్పే విషయం ఏంటంటే, రాష్ట్రం మొత్తం కూడా మేము అలర్ట్ చేసి ఈ తుఫాన్ నుంచి భారీ ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా మేము చేశాం అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు అన్నీ కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాం. ఏటి సామర్థ్యం ఎంతవరకు నీరు నిల్వ ఉంటుందని సెన్సార్ల ద్వారా అప్డేట్ మేము తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అలర్ట్ చేస్తూ వాళ్ళని అనుసంధానించుకుంటూ కొన్ని వ్యవస్థలను ఉపయోగించుకున్నాం. అలాగే వర్షం కురుస్తుండగానే చెట్లను పక్కకు లాగేసాం. ఇది మా టెక్నాలజీ అని చెప్పుకొస్తున్నారు. గతంలో ఏంటంటే కొంచెం మాన్యువల్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి విద్యుత్ స్తంభాలైనా ఏమైనా మాన్యువల్గా లేబర్ చేత గుంతలు చేయించి చేసేవాళ్ళు. అంత టెక్నాలజీ అనేది లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని వినియోగించుకొని వీళ్ళు పనులు చేశారు, కానీ వీళ్ళు టెక్నాలజీ ఏం కనిపెట్టలేదు. కొత్తగా సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రభుత్వ బాధ్యత అది. ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని పని చేయించుకోవటం అది వాళ్ళకి ఇది. అయితే ఇంత చేసినా కానీ వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించామంటారు. పంట చేతికొచ్చిన పంట పోయింది, అది నష్టం కదా రైతుకి. అలాగే ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు తెచ్చాం. వర్షం డైలీ పడుతుంటే రోజు పడుతుంది, వెనకాడకపోతే ఏం చేయగలిగేవాళ్ళు? వర్షాన్ని ఏమి నియంత్రించలేకపోయారు. అసలు పల్లెల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే తుఫాను గిఫాను హడావుడి చేశారు, ఏం లేదు. మామూలుగా వాన ఇప్పుడు వానకాలం వానలే వస్తాయి కదా, అలాగే వచ్చిపోయింది, ఏంటి హడావుడి అనే టాక్ కూడా ఉంది. మీరు వెంటనే పునరుద్ధరించారు వ్యవస్థలన్నీ, ఓకే, కానీ కొంతమేరకు ఇది ఉంది. ఇలాంటి తుఫాన్లు ఎన్నో వచ్చినాయి. ప్రజలకు వాటిని తట్టుకొని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు తీసుకునే రోజులు ఉంటాయి, కానీ వాళ్ళ చేతిలో కూడా లేనప్పుడే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది. సరే, మీరు ముందుగా లోతట్టు ప్రాంతాలకు తీసుకెళ్లారు, మీ బాధ్యతకు మీ పని చేశారు, ఓకే, కానీ ప్రాణ నష్టం తగ్గించాం, అంచనా వేసాం, దీని మేమే సక్సెస్ సాధించాం అని చెప్పడం బాగలేదు. ఎందుకంటే పక్కనే మీ వార్త మనం చూడొచ్చు, ఇంత నష్టపోయింది రైతులు, ఇంత నష్టపోయారు. మీరు పక్కన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామని చెప్తున్నారు. రైతులకు పంట బీమా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే పంట బీమా ఉంది, మరి కొంతవరకు అమలైంది. అది వాళ్ళు కూడా డిలే చేశారనుకోండి, మరి మీరు ఎంతవరకు ఇస్తారు? ఈ వానల్లో మీరు చేసినటువంటి ఈ హడావుడి అదంతా ప్రజలు గుర్తుపెట్టుకోరు. వాన తగ్గిన తర్వాత పారిశుద్ధ్య వ్యవస్థ ఎలా పనిచేసింది, బ్లీచింగ్ చల్లారా, ఇలాంటి పల్లెల్లో చూస్తారు. అలాగే పంట నష్టం ఎంత తొందరగా అంటితే అంత మీరు విజయం సాధించినట్టు. కేంద్రం నుంచి ఎంత తొందరగా డబ్బులు తీసుకొచ్చి ఈ నష్టం పరిహరించగలిగితే అంత తొందరగా మీరు సక్సెస్ సాధించినట్టు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నద్ధతోనే ముప్పును ఎదుర్కొన్నామని వెల్లడి. ముప్పును ఎదుర్కొన్నామని చెప్పడం అనేది కొద్దిగా మనకు హాస్యాస్పదంగా ఉంది. అలర్ట్ చేశారు, ప్రభుత్వ బాధ్యత అది, అలర్ట్ అయ్యారు. అలాగే ఈ వరి పంటకు ఇప్పుడు ఏం దిగేళ్ళారు కదా, మళ్ళీ చూద్దాం ఈ పంట నష్టం ఎప్పటికైనా ఏపిస్తారు రైతులకి. అలాగే వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డుకు కల్తీనే సరఫరా అవుతుందని 2020లో నిర్ధారణ.
నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించింది సుబ్బారెడ్డి. బోలేబాబా డైరీని కిలోకు 25 లంచం అడిగిన ఆయన మాజీ పిఏ. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్ట్లో వివరాలు. ఇదంతా కూడా ఎలాగ ఉంటుందంటే ఈ న్యూస్లో ఇంకేముంది, ఇంకా పెద్ద పెద్ద నాయకులు బయటకు వస్తారే ఉంటుంది, ఏముండదు, చివరికి వచ్చరికి తేలిపోతూ ఉంటుంది. ఎన్ని చోట్లేదు వివేకానంద రెడ్డి అతి కాడి నుంచి ఇవన్నీ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలే. అలాగే అమరావతి గన్నవరంలో మెగా రైలు టెర్మినల్ 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం. అలాగే రైలు నిర్వహణకు పిట్ లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక చేస్తున్నారట. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫామ్తో టెర్మినల్ అభివృద్ధి. చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు, ఆ తర్వాత అమెరికాకు చైనా అధినేత. నిన్నటి వరకు సుంకాలతో ఒకరినొకరు విమర్శించుకున్నారు, మళ్ళీ ఇద్దరు ఒకటో పోతున్నారు. అలాగే ముంబై స్టూడియోలో 15 మంది పిల్లల నిర్బంధం అట. పోలీసుల కాల్పుల్లో నిందితుడి మృతి. ఒక స్టూడియోలో ఆడియన్స్కి రమ్మని 12 నుంచి 13 సంవత్సరాలు వయసున్న పిల్లలందరినీ ఒక 17 మందిని పట్టపగలే నిర్బంధించి ఈయన గతంలో ఏదో విద్యుత్ ప్రాజెక్టుకి ఒక వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చాడు ఆయన ప్రయోగత్వంగా. దానికి ప్రభుత్వం బకాయి పడింది, తీర్చలేదు. మరి దాన్ని తీర్చాలంటూ తనతో చర్చలు జరపాలంటూ ఏదో డిమాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నందరూ చిన్నపిల్లలు, అందులో ఇతని దగ్గర ఎయిర్ గన్ కూడా ఉంది, భయపెట్టడానికి ట్రై చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి ఆ బ్యాక్ సైడ్ బాత్రూమ్ నుంచి లోపలికి వచ్చి ఇతన్ని కాల్చారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు అనమాట. ఇంకా నయం, ఇతను భయపెట్టాడు కాబట్టి సరిపోయింది, ఎవరైనా చంపుంటే ఇంకా తీవ్రంగా మారేది. ఆధార్ నవీకరణ మరింత సులభంతరం. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు. అలాగే ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయాలు రద్దు. అమెరికా వర్క్ పర్మిట్ల నిబంధన కఠినంతరం. భారతీయులపై పైన ప్రభావం. వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం ఉచ్చు. అద్దేపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు. నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మమోదాఖలకు అవకాశం ఉందట. టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద ఇలా ఒకరినొకళ్ళు ఇది చేస్తున్నారు. అసలు కల్తీ మద్యం అనేది ఇద్దరు తయారు చేస్తున్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇది ఈనాడులో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి. శివమెత్తిన శారద, భారీ వర్షాలతో గండ్లు, 1500 ఎకరాల మునక. ముంపునకు గురైన వైలోవా గ్రామం. పంట నష్టం, రైతులకు కష్టం. 3 లక్షల పైగా ఎకరాలు దెబ్బతిన్న పంటలు. ఇందులో 70% వరే, నీట మునిగిన చేలు. మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలకు దెబ్బ. ఉమ్మడి తూర్పు కృష్ణా జిల్లాలో భారీగా నష్టం. ప్రభావిత జిల్లా అధికారుల పరిశీలన. కొన్ని ప్రాంతాల్లో గురువారం కొండపోత. మోంద నష్టం 5260 కోట్లు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనంట, సీఎం ప్రకటించారు. అసలు తుఫాన్ అనేది వస్తే మొట్టమొదట ఆస్తి నష్టం ఏదైనా సంభవించేది, అధిక నష్టం ఉందయా అంటే ఎవరికంటే రైతుకి. మరి ఇలాగా తుఫాన్లు ముందుగానే మేము అంచనా వేసామన్నారు. వర్షాకాలంలో పంటలు ఖచ్చితంగా ఉంటే అతివృష్టి ఉంటుంది లేదా అనావృష్టి ఉంటుందని మన టెక్నాలజీ గల నాయకులు అందరికీ తెలుసు కదా. మరి ఇన్సూరెన్స్ చేపించి ఆ ఇన్సూరెన్స్ని సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి మరి ఇలాంటి నష్టాన్ని త్వరగా అంచనా వేయచ్చు కదా. ఇప్పుడు పంట నష్టం ఇప్పించింది గొప్ప, వానంలో మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి అలర్ట్ చేసింది గొప్ప కాదు. అలాగే ప్రతి రైతును ఆదుకుంటాం, ముందస్తు సన్నద్ధతో మోంద నష్టాన్ని తగ్గించామని డిప్యూటీ సీఎం నిన్న వరి పొలంలో తీసింది, వీళ్ళు కూడా హైలైట్ చేసి రాశారు. ఇక అలాగే టెక్తో చెక్ అంట. మోందాన్ని ఎదుర్కొన్న సాంకేతిక పంద. రియల్ టైంలో సేకరించిన సమాచారంతో ముప్పుపై సమగ్ర విశ్లేషణ. దీంతో తీర వెంబడి ప్రాంతాల్లో బాగా తగ్గిన ఆస్తి నష్టం. టెక్నాలజీతో వనరుగా అక్కడికి వచ్చిన అవేర్ 2.0 వ్యవస్థ. 1.1 కోట్ల మెసేజ్లతో అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్. ఈ టెక్ అనేది ముందు ఎందుకు చెప్పలేదు? ఈ 2.0 అనేది ఇది ఇప్పుడు వర్షం తర్వాత బయటపెట్టారనమాట. అలాగే ఇది బాబు సృష్టించిన విపత్తు. గత 16 నెలల్లో రాష్ట్రానికి 16 తుఫాన్లు. ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో జగన్ వింత వ్యాఖ్యలు ఏముంది, ఉన్నదేగా ఆయన ఉంది. జగన్ పరువు తీసేసిన సొంత మీడియా. సీఎంగా లేకపోయినా తుఫాన్లు ఆదుకునే ఏకైక మగ్గాడట. అంటే ఆదుకున్నారని వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, నిన్న మేము చూసాం, పేపర్ మేము చదువుతాం కాబట్టి, సచివాలయ వ్యవస్థను మొట్టమొదట మన సీఎం గారు వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగానే బెదిరించారు, దాన్ని విమర్శించారు. అయితే మరి వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు పొగుడుకుంటారు. మీరు ఇప్పుడు తుఫాన్లో తడావుడి గతంలో ఈ 2 పత్రికలు రాసినాయా? తుఫాన్లో నష్టాన్ని కేవలం చూపించగలిగినాయి కానీ ముఖ్యమంత్రి చేసిన కార్యకలాపాలు చెప్పగలిగినాయి ఆ రోజు. మరి ఈరోజు సాక్షి చెప్పిద్ది అలాగా? ఆ రోజు సాక్షి చెప్పలేదు, ఈరోజు మీరు చెప్పలేరు. అది పరిస్థితి.
ప్రజల్లోకి పోలీసులు కమ్యూనిటీ ఫస్ట్తో నేరాల కట్టడి. డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధుల నుంచి 3.7 కోట్ల దోపిడీ, డాక్టర్కు 3 కోట్ల దోపిడీకి కోట్లు కుచ్చుటోపి. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా చివరకు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా సైబర్ నేరగాలు మోసం చేస్తున్నారు. ఇంకా అధిక వడ్డీలు, చిట్టీల పేరిట మోసాలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎందరో జీవితాలను చిత్రం చేస్తున్నాయి, పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఈ 5 రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధితులను అరెస్ట్ చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ఇందుకు శ్రీకారం చుట్టబోతున్నారు. కమ్యూనిటీ ఫస్ట్ పేరిట ప్రజలకు వెళ్ళి విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ గురించి ప్రజలకు విస్తృత ప్రచారం చేయనున్నారంట. అలాగే మావోయిస్టుల డబ్బుల్లో 400 కిలోల బంగారం భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. అలాగే అప్పు తెచ్చి బకాయిలు చెల్లింపు, నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి చెల్లించేందుకు 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆశా ప్రతినిధులతో జరిగిన భేటీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ CEO ఈ వివరాలను వెల్లడించారు. ఆందోళన విరమణకు ఆసుపత్రులు అంగీకరించాయట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పైకి 6 నెలల్లో 20% పెరిగిన నమోదు, 4 కోట్ల మందికి పైగా వైద్య సేవలు, 8 నుంచి 150 పెరిగిన ఓపీ కౌంటర్లు, రోగులు వేచి ఉండే సమయం తగ్గుదల, వైద్యులు సిబ్బంది హాజరు 92%, వైద్య రక్త పరీక్షల్లోనూ 6% వృద్ధి రేటు. ఇంత వృద్ధి రేటు ఉంటే ఇంత బకాయి ఎందుకు పడతారు? ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకి ఇంత 300 కోట్లు పైగా చెల్లించాలి, 3,000 కోట్లు. మరి ఓపీ ఇలా పెరిగింది, వృద్ధి రేటు సాధించామని ఎలా చెప్తారు? గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మీరు ఎంత చేసినా ఎంతో కొంత లోటు ఎక్కడో కట్ట ఉంటూనే ఉంటుంది. పూర్తిగా వృద్ధి రేటు సాధించామని మనం ఎక్కడ చెప్పుకున్నాం. అలాగే నెయ్యి వార్త కూడా ఇక్కడ కూడా నెయ్యిలోని కమిషన్లు దందా అంటూ వీళ్ళు కూడా హైలైట్ చేశారు. అలాగే జోగి వార్తను కూడా హైలైట్ చేసి రాశారు. అలాగే సాక్షిలో ఈ తుఫాను వార్తే ఉంది. కన్నీరే మిగిలింది, ముంపునకు గురైన పంట పొలాలు, నీరు దిగే మార్గం లేక రైతుల గగ్గోలు, గోదావరి డెల్టాలో ఎదుగుతున్న డ్రైన్లు, కళ్ళెదుటే కుళ్ళిపోతున్న వరి వంకలు, పత్తికాయలు, పొంగి పొరులుతున్న ఏలూరు శుద్ధకర జలాశయాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ నుంచి ముంపు బారిన పడ్డ పొలాలు, ఆదుకునే ఆపన్న హస్తం కోసం అన్నదాతలు ఎదురుచూపులు, మొక్కుబడి తొంతగా పంట నష్టం అంచనాలు. గవర్నమెంట్ ఏమో మేము ఇంకా అంచనా మొత్తం వేసామని చెప్తున్నారు, ఇంకా వేయాల్సి ఉందని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసని. కానీ ఏ అధికారులు మా దగ్గర రాలేదని వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. రైతులు 8 ఎకరాల పొలంలో KNM రకం వరి పంట సాగు చేసాం, 4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి నానా చాకరీ చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయినట్లు అధికారులకు తెలిపినా ఇప్పటికీ పట్టించుకున్న నాదుడే లేదు. ఏ అధికారు రాలేదు. కనీసం నష్టపోయిన రైతుల నుంచి వివరాలు తీసుకుంటే పరిహారం వస్తుందని ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదంటున్నారు. ఇంకా వెళ్ళాలి అధికారులు. ఇంకా రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. రైతుకు భరోసా ఏది? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, ఈ క్రాఫ్ట్ నీరు గార్చారు. 2 ఏళ్ళలో అన్నదాత సుఖీబా కింద ప్రతి ఒక్క రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. ప్రభుత్వ సాయం గుండు సున్నా. వీటికి అదనంగా ఈ తుఫాను తోడైంది. దీంతో రైతులు నడ్డి విరిగింది. చంద్రబాబు సృష్టించిన మరో విపత్తే ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పక్కాకు ఉచిత పంట బీమా, 85 లక్షల మంది రైతులకు 70 లక్షల ఎకరాల ఉచిత ఇన్సూరెన్స్, రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపులో పూర్తి భరోసా. ఆ 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల పరిహారం. ఇప్పుడు కేవలం రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకే బ్యాంకుల బీమా, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా వర్తిస్తే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి అన్నారు. 2 ఏళ్లుగా ఏ సీజన్లోనూ ప్రీమియం కట్టని కూటమి ప్రభుత్వం. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. అందుకే ఇది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ. వీళ్ళు అరాకొరాగా చూపించిన 5.5 లక్షల మందికే ఇన్పుట్ సబ్సిడీగా 600 కోట్లు ఇవ్వాలి. 8 మంది చనిపోతే తుఫానుపై విజయంగా చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకునే అర్థం ఉంటుందంటారు. మోందా తుఫాను నేపథ్యంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. చిన్న తిరుపతిలో ఘోరం, గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవుదోడ మృత్యువార్త, కరెంట్ షాక్తో మృతి చెందాయంటున్న సిబ్బంది, పాము కాటు వల్లే అంటున్న అధికారులు. తిరుమల తర్వాత వెంకన్న భక్తులు తరలి వచ్చే ద్వారకా తిరుమలకే. ఇలాంటి దివ్యక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు కారణం తెలియదు అంటున్న పశు వైద్యకారి.
అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చనిపోతే ఇదే ఆవులు గగ్గోలు పెట్టేవాళ్ళు. అంటే మనం ఒక వయసు మాట్లాడుతున్నామని కాదు, అలా ఉండేది.